దేవుడా నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు అని మనందరం దేవుణ్ణి అడిగే ఉంటాం. చూడండి, ఒక మంచి పని చేసినప్పుడు, మంచి కర్మం చేసినప్పుడు 10 మంది సాయం కోసం వస్తే ఒక 5గురైనా నిందేయడానికి ఆపడానికి వస్తారు. మీరు ఎన్ని మంచి కర్మాలు చేసినా, ఎన్ని పూజలు హోమాలు చేసినా, ఎంతమందికి సహాయం చేసినా కూడా మీ కరెంట్ సిచ్యువేషన్ అనేది మారదు. అప్పుడు మనం దేవుణ్ణి అడుగుతాం, మనకి ఎందుకు శిక్షిస్తున్నావు దేవుడా అని అడుగుతాం. కానీ దీనిలో కూడా కృష్ణుడిని చూడాలి. భగవద్గీత చాప్టర్ 10 శ్లోక్ నంబర్ 38లో శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, పార్థ, అన్యాయం చేసే వారికి పడే శిక్ష నేను, అంటే ఆ పనిష్మెంట్ని నేను. ఒక మనిషి గెలుపుకి ఆ ధర్మం మార్గంని నేను. రహస్యంలో ఆ మౌనంని నేను. జ్ఞానుల్లో ఆ జ్ఞానంని నేను. ఈ శ్లోకం ద్వారా మనమేం తెలుసుకోవాలంటే, మన జీవితంలో పాస్ట్లో కానీ లేకపోతే గత జన్మలో కానీ ఏదైనా తప్పు మనం చేస్తుంటే దానికి శిక్ష అనేది తప్పదు. సో మీరా దేవుడు మార్గంని మెచ్చుకున్నారు, భక్తి మార్గంని మెచ్చుకున్నారు కాబట్టి ఫస్ట్ మీకు పడాల్సిన శిక్ష పడుతుంది. అది కూడా కృష్ణుడు అదే శిక్ష రూపంలో వచ్చి మీకు పనిష్మెంట్ అనేది ఇస్తారు. దీని అర్థం దేవుడు మీకు అస్సలు పట్టించుకోవట్లేదని కాదు, లేకపోతే మీ పైన ద్వేషం ఉందని కాదు. వాస్తవంకి దేవుడు మీ భక్తిని, మీ ప్రేమని చూశారు, అర్థం చేసుకున్నారు. అందుకే వేరంగా మీ శిక్షల్ని మీకు ఇచ్చి దాని తర్వాత మీరు పొందాల్సిన పుణ్యంని ఇస్తారు. అదే ఒక మనిషి ఒక ప్రయత్నంని చేస్తూ ఉంటాడు, దానిలో వాడు గెలాలనుకుంటాడు, కానీ కొంతమంది అన్యాయంగా గెలుస్తారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎక్కువ పైకి ఎదగలేరు. కానీ ఎవరైతే న్యాయంగా గెలుస్తారో వాళ్ళ జీవితంలో వాళ్ళు ఓడిపోయినా చాలా ఎత్తుకెళ్తారు. అందుకే కృష్ణుడు అన్నాడు, గెలుపులో ఆ ధర్మం మార్గంని నేను, రహస్యాల్లో మౌనంని నేను. అలాగే కృష్ణుడు అన్నాడు ఏంటంటే, జ్ఞానుల్లో ఆ జ్ఞానంని నేను. చాలామంది మేధావులు ఉన్నారు ఈ లోకంలో, ఆ మేధావుల దగ్గర ఉన్న జ్ఞానం కూడా కృష్ణాయే. సో దీన్ని బట్టి నేనేం చెప్తున్నానంటే, మీ జీవితంలో ఎన్ని మంచి కర్మాలు చేసినా, ఎన్ని పూజలు హోమాలు యజ్ఞాలు చేసినా, ఎంత దేవునికి నమ్మినా జీవితం కానీ మారకపోతే ధర్మం మార్గంని వదలొద్దు. దేవుడు ఇక్కడ మీ సహనంకి, మీ పేషెన్స్కి టెస్ట్ పెడుతున్నారు, అంటే పరీక్ష పెడుతున్నారు అంతే. దేవుడు ఆల్రెడీ మీ కష్టంని చూశారు. వాళ్ళపైన నమ్మకం ఉంచండి. ఎందుకంటే ధర్మం మార్గంలో నడిచినోడు ఎప్పుడు ఓడిపోడు. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు, ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ గెలుపు ఉంటుంది. ఇది అర్థమయ్యేదాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. దండో దమయతామస్మి నీతిరస్మి చికీషతాం మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహం.